ఓకే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇంకా మన సహజ స్థితికి వచ్చేసి ఒక్కసారి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ప్రకృతి మాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఈరోజు సార్ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకుందాం. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఇలా అడ్డుగా పెట్టుకోండి సార్, ఫోన్ ని కొంచెం ఇలా ఉన్నట్లుంది, ఇలా అడ్డుగా పెట్టేస్తే మనకి స్క్రీన్ ఎక్కువ. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. వెల్కమ్ సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా మేడం? ఇంకొంచెం పెద్దగా ఉంటే బెటర్ సార్. ఓకే. కొంచెం జస్ట్. ఓకే మేడం. ఓకే సార్. వాయిస్ కంఫర్టబుల్ మేడం? ఎస్ సార్, కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ఎస్.ఎం. వలి, ధర్మవరంలో ఉంటాను, సత్యసాయి జిల్లా. నేను 1993 నుంచి ధ్యానం చేస్తున్నాను. తాజుద్దీన్ బాబా గారి పరిచయం, నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది వాళ్ళ వల్ల. ధ్యానంలో కూర్చోబెట్టినది సుబ్బరత్నమ్మ గారు, ధర్మవరం. నా గురించి స్థూలంగాను సూక్ష్మంగాను ఇంతే, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు. నా జీవితము ఈ భూమి మీద ఎవరికి ఇంపార్టెంట్ కాదు, అలాగే అందరికీ కూడా నా జీవితం నాకే ఇంపార్టెంట్, మీ జీవితం మీకే ఇంపార్టెంట్. నేను ఇక్కడ చేస్తున్నది కూడా నా కోసమే, మీకోసం కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా కోసమే, మీకోసం కాదు. ఈ భూమి మీద అంతా కరెక్ట్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎక్కడ జడ్జిమెంట్ చేసే అంత సిచ్యువేషన్ ఇక్కడ ఎప్పుడు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ జడ్జిమెంట్ చేసే సిచ్యువేషన్స్ భూమి మీద ఏర్పడలేదు. స్టిల్ ఇప్పటి వరకు కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ కూడా భూమి మీద ఏర్పడలేదు. భూమి మీద జరుగుతున్న రెండు సరికాని అంశాలు, రెండు ఆ రెండు కూడా నోటి దగ్గరే జరుగుతున్నాయి. ఆ రెండు అంశాలు ఏమంటే, ఒకటి నోట్లోకి పోయేది, ఒకటి నోట్లో నుంచి బయటకు వచ్చేది. ఈ రెండు సరిగా లేవు. మొత్తం ఏ దేశంలో కూడా, ఏ మనిషి దగ్గర కూడా సరిగా లేవు. ఒక బుద్ధుని దగ్గర తప్ప, ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ దగ్గర తప్ప ఎవరి దగ్గర సరిగా లేవు. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర సరిగా లేవు, అమెరికా వాళ్ళ దగ్గర సరిగా లేవు, ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర సరిగా లేవు, ఏ దేశం వాళ్ళ దగ్గర కూడా సరిగా లేవు, ఇండియా వాళ్ళ దగ్గర సరిగా లేవు. నోట్లోకి ఏం పోవాలో తెలియదు, ఏ నోట్లో నుంచి ఏం బయటికి రావాలో తెలియదు. ఈ రెండు సరి చేస్తే భూమి స్వర్గతుల్యం అయిపోతుంది, భూమి మీదే స్వర్గం వెలుస్తుంది. పొద్దున లేచింది మొదలు నోట్లో నుంచి పెంట బయటకు వస్తూనే ఉంటుంది, దరిద్రం బయటకు వస్తూనే ఉంటుంది. అంతా పుక్క పక్కిరిగాళ్ళే, ఎవడికి బుద్ధి లేదు. ధ్యానం చేస్తే కదా బుద్ధి వచ్చేది, ఎవడికి బుద్ధి లేదు. కాబట్టి ఏం బయటికి వదలాలో తెలీదు. ఒక 100 కోట్లు సంపాదించడం చాలా ఈజీ, మూడో ప్రపంచాన్ని యుద్ధం ఆపడం చాలా ఈజీ. అలాగే ఈ భూమి మీద ఏ దేన్నైనా సాధించడం చాలా ఈజీ, కానీ నోరు తెరవడం అనేది చాలా కష్టం. నోట్లో నుంచి ఒక మాట బయటకు వదలడం అనేది చాలా కష్టమైన పని. మూడో ప్రపంచ యుద్ధం ఆపడం కూడా చాలా ఈజీ, కానీ ఇది మాత్రం చాలా కష్టం. నోట్లో నుంచి ఏం మాట్లాడాలి తెలియదు మనిషికి, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి. పొద్దున లేచింది మొదలు బయటికి నానా చెత్త మాటలన్నీ బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఆ చెత్త మాటలే వాని తలరాతను రాస్తూ ఉంటాయి. అయ్యో నా జీవితం బాగలేదే అని ఏడుస్తూ ఉంటాడు. తెలీదు ఏం బయటకు వదలాలో. ఏం బయటకు వదిలితే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో కూడా తెలియదు. నోట్లోకి ఏం పోతే శరీరం బాగుంటుందో తెలియదు. నోట్లో నుంచి బయటకు వచ్చేది ఆత్మను డిసైడ్ చేస్తుంది, నోట్లో నుంచి లోపలికి పోయేది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది. నోట్లోకి మాంసాహారం పోతే అది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది, అది ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా అనేది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది. నోట్లోకి శాకాహారం వెళ్తే అది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది, అది ఎలా ఉండాలి అనేది. శరీరాన్ని డిసైడ్ చేసేది నోట్లో నుంచి ఏం లోపలికి వెళ్తుందో అది శరీరాన్ని డిసైడ్ చేస్తుంది. అట్లాగే నోట్లో నుంచి బయటకు వచ్చేది నీ ఆత్మని డిసైడ్ చేస్తుంది.
ఆత్మ అంటే త్రిపుర, శరీరము, మనస్సు, బుద్ధి. నోట్లో నుంచి ఆ బయటికి వచ్చేది ఆత్మను డిసైడ్ చేస్తుంది. ఆత్మ ఎలా ఉండాలి? దుష్టాత్మగా ఉండాలా, బుద్ధాత్మగా ఉండాలా, నికృష్టాత్మగా ఉండాలా, దరిద్రమైన ఆత్మగా ఉండాలా, ఎట్లా ఉండాలో నోట్లో నుంచి బయటకు వచ్చేది డిసైడ్ చేస్తుంది. నోట్లో నుంచి లోపలికి పోయేది నిన్ను హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే నోట్లో నుంచి బయటకు వచ్చేది నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. నోట్లో నుంచి సరికాని మాటలు వస్తే, అసత్యపు మాటలు వస్తే నువ్వు ఈ భూమి మీద చక్కలు కొడుతూనే ఉండాలి. ఆ గురువు దగ్గరికి, ఈ గురువు దగ్గర. ఎందుకంటే నీ జీవితం బాగుండదు, నీ ఆత్మ అపసవ్య దిశలో ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోవడానికి ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే నోట్లో నుంచి లోపలికి పోయేది అది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఈ భూమి మీద సరి చేయాల్సింది ఈ రెండే. ఒకటి నోట్లో నుంచి లోపలికి పోయేది, ఒకటి నోట్లో నుంచి బయటకు వచ్చేది. నోట్లో నుంచి ఏం లోపలికి వెళ్ళాలంటే శాకాహారమే లోపలికి వెళ్ళాలి. నేను ధ్యానంలోకి వచ్చిన మొదటి రోజే ఒక ఇస్లామిక్ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మ తీసుకున్నాను. వచ్చిన మొదటి రోజే శాకాహారంగా మారిపోయాను. నేను ఆ రోజే నేను ప్రమాణం చేసుకున్నాను, ఇంకా ఎప్పుడు కూడా ఈ జీవితం మొదలుకొని ఏ జీవితంలో కూడా మాంసాహారం తినను అని నేను ప్రమాణం చేసుకున్నాను. అది కూడా జీవే, దానికి కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. నాకు ఎట్లా హక్కు ఉందో దానికి అట్లా హక్కు ఉంది. ఒక పొట్టెలకు హక్కు ఉంది, ఒక మేకపిల్లకు హక్కు ఉంది, ఒక మేకకు హక్కు ఉంది, ఒక కోడికి హక్కు ఉంది. భూమి మీద నీకెంత హక్కు ఉంది, మనకెంత హక్కు ఉందో దానికి అంతే హక్కు ఉంది. వీ హ్యావ్ నో రైట్స్ టు కిల్ యానిమల్స్. అవి వాటిని ఫుడ్ గా తీసుకోవడానికి మనకి రైట్ లేదు. డీజిల్ కారు, పెట్రోల్ కారు రెండు ఉన్నాయి. డీజిల్ కార్లకి పెట్రోల్ వేసి నడిపితే ఎలా ఉంటుంది? ఇంజన్ ఎంతకాలం పనిచేస్తుంది? డ్రైవింగ్ ఎంత దూరం వెళ్తుంది? చాలా దూరం వెళ్తుందా? ఇంజన్ బాగా హెల్తీగా ఉంటుందా? డీజిల్ కార్లకి పెట్రోల్ పోసి తోలితే ఇంజన్ చెడిపోతుంది, కారు డ్రైవింగ్ కి పనికిరాదు. అట్లాగే మన శరీరం కూడా డీజిల్ కార్ ఇది. దీంట్లోకి పెట్రోల్ పోసి తోలుతున్నారు అందరూ, ఆ మాంసం వేసి తోలుతున్నారు. మరి ఇంజన్ ఏమైతుంది? ఇది ఈ కార్ ఏమైతుంది? చెడిపోతుంది, ఇంజన్ చెడిపోతుంది. అప్పుడు మరి ఆ డాక్టర్ అని ఏ మెకానిక్ షెడ్కో తీసుకెళ్ళాలి. సార్ నాకు చెడిపోయింది సార్, నా లివర్ చెడిపోయింది సార్, నా బేరింగ్ చెడిపోయింది సార్, నా క్లచ్ ప్లేట్ పనిచేయలేదు సార్, నా కిడ్నీ పనిచేయలేదు సార్. ఎందుకు పనిచేస్తుంది? నీది డీజిల్ కార్ అయితే పెట్రోల్ వేసుకొస్తున్నావు కాబట్టి పనిచేయదు. డాక్టర్కి ఏం తెలుసు? డాక్టర్ కూడా తెలియదు ఇది డీజిల్ కారు, దీంట్లోకి డీజిల్ వేసి తోలాలి, పెట్రోల్ వేసి తేలకూడదు అని చెప్పేసి. వాడు ఏం చేస్తాడు? నువ్వు మాంసం బాగా తిను, కోడి బాగా తిను, ప్రోటీన్స్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బలం వస్తుంది అని చెప్పేసి టాబ్లెట్ రాసి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన వాడు కూడా బుద్ధి లేని వాడు కాబట్టి డాక్టర్ నీకేం సజెస్ట్ చేస్తాడు? ఏం దేవుడు? వాడు కూడా డీజిల్ కార్లకి పెట్రోలే వేయమంటాడు. తెలీదు, బుద్ధి ఉంటే కదా. సో భూమి మీద మనుషులందరూ కూడా డీజిల్ కార్లు అయితే పెట్రోల్ వేసి తోలుతున్నారు. అవి ప్రతిసారి, ప్రతి నెల, ప్రతి వారము మెకానిక్ షెడ్కి వెళ్తున్నాయి, గ్యారేజ్కి వెళ్తున్నాయి, హాస్పిటల్స్కి వెళ్తున్నాయి. హాస్పిటల్స్ నథింగ్ బట్ గ్యారేజెస్. అక్కడ కూడా సరిగా రిపేర్ జరుగుతుంది అంటున్నావు, అక్కడ కూడా మళ్ళీ నీకు పెట్రోల్ వేస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ ది ఎంటైర్ ద వరల్డ్. నువ్వు నోట్లోకి ఏం పంపిస్తున్నావో అది నీ శరీరాన్ని డిసైడ్ చేస్తుంది. నోట్లోకి శాకాహారమే వెళ్ళాలి, మాంసాహారం వెళ్ళనే కూడదు. ఇది డీజిల్ కారు, దీంట్లోకి పెట్రోల్ వేయొద్దు. ఒక పులి పెట్రోల్ కారు, దాంట్లోకి పెట్రోల్ వేయొచ్చు. ఒక సింహం పెట్రోల్ కారు, అది పెట్రోల్ వేయొచ్చు. ఆ కింగ్డమ్ లో రైట్ ఉంది, కానీ హ్యూమన్ కింగ్డమ్ లో ఇవన్నీ డీజిల్ కార్లు, దీంట్లోకి నువ్వు పెట్రోల్ వేయకూడదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్
దిస్ మెసేజ్ టు ఎంటైర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ధర్మవరం, నాట్ ఓన్లీ డిజిటల్ పిఎంసి, ఎంటైర్ ద వరల్డ్. యూ షుడ్ బికమింగ్ వెజిటేరియన్. నువ్వు ఈ భూమి మీద మనిషి విషయంలో సరిచేయాల్సిన మొట్టమొదటి అంశం, ద హ్యూమన్ బీయింగ్ మస్ట్ బికమింగ్ ఏ వెజిటేరియన్. అతను మొట్టమొదట శాకాహారిగా మారాలి. రెండవది, అతను ఎట్లా మాట్లాడాలి, ఎవరికి తెలియదు ఎట్లా మాట్లాడాలో. ఓ బుద్ధుడికి తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, ఒక డాన్ జువాన్కి తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, ఓ మార్పాకు తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో. మిలారబెకి ఏం తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, డాన్ జువాన్ తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, కేర్లెస్ క్యారెక్టర్కి ఏం తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, కృష్ణుడికి తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో, అర్జునుడికి ఏం తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో. కాబట్టి అర్జునుని యొక్క ఆ సరికాని మాటలన్నీ సరిచేశాడు భగవద్గీత ద్వారా. ఓ అర్జున, నువ్వుకి బుద్ధి లేదు, నువ్వు సరికాని మాటలన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పేసి భగవద్గీత మొదలు పెట్టాడు. కేర్లెస్ క్యారెక్టర్కి ఏం తెలుస్తుంది, నోట్లో నుంచి అన్ని చెత్త మాటలే వస్తాయి. డాన్ జువాన్ చెప్పాడు, అట్లా కాదురా మాట్లాడేది ఇట్లా, ఏం దేవుడు. మిలారబెకి ఏం తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలో. ఆ ఊరిని ఊరినంతా నాశనం చేసేసాడు, ఆ మనుషులందరినీ చంపేశాడు వడగల వానతోటి. మార్ప దగ్గరికి వస్తే తెలిసింది, ఓహో ఇట్లా మాట్లాడాలా. అట్లాగే నువ్వు భూమి మీద ఏ ఎన్లైటన్మెంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ ఎట్లా మాట్లాడాలి అంటే, ఏ బుక్కా పకీర్ ఇట్లా మాట్లాడాలి అని చెప్తాడు. ఎవరైనా బుద్ధి పొంది ఉంటే వాని దగ్గరికి వెళ్ళి, స్వామీజీ ఎట్లా మాట్లాడాలి అంటే ఇట్లా మాట్లాడాలి అని చెప్తారు. అప్పుడు అర్థమవుతుంది, వాయమ్ము మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం కూడా చాలా ఈజీ, ఇది మాట్లాడడం చాలా కష్టం, నోరు తెరవడమే కష్టం. నా జీవితం పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునేదాకా ఏ 20-30 మాటలతో క్లోజ్ అవుతుంది. ఏముంటుంది మాట్లాడడానికి, ఏముండదు. నోరు తెరవాలంటే భయం వేస్తుంది, ఏ చెత్త మాట బయటకు వస్తుందో. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ సోషల్ మీడియాలోను, ఆ టీవీల ముందర, ఆ ఫ్రెండ్స్ ముందర ఎంత చెత్త మాట మాట్లాడుతున్నాం. కానీ జీవితం బాగుండాలి. నోట్లో నుంచి బయటకు వచ్చేది బాగుండదు, కానీ జీవితం బాగుండాలి. మొగుడు 30 ఏళ్ళకే చావాలి, నేను నుండి 100 ఏళ్ళు సుమంగలిగా ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రోజు చెత్త బయటకు వదిలేస్తున్నాం, ఎట్లా అంటే అట్లా నోరు తెరుస్తున్నాం, కానీ జీవితం అద్భుతంగా ఉండాలి. రోజు ఆ మాంసాహారం లోనికి పంపిస్తున్నాం, నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దెర్ ఇస్ నో ఛాన్స్. ఎవరికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక శాస్త్రం ఎవరి దగ్గర లేదు. శాస్త్రం ఉంటే వ్యక్తి ఉండడు, వ్యక్తి ఉంటే శాస్త్రం. నీ దగ్గర శాస్త్రం ఉంటే నీ ముందు వ్యక్తి ఉండడు. నీ దగ్గర శాస్త్రం లేకపోతే నీ దగ్గర అందరూ వ్యక్తులే ఉంటారు. నాకు 1993 వెనక నా దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, నా ముందర వ్యక్తి ఉన్నాడు, గోవిందుడు. తిరుపతికి వెళ్ళి నేను టెంకాయ కొట్టాలి, అప్పుడే నా కష్టాలు పోతాయి. నేను శ్రీశైలం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు జపం చేయాలి, అప్పుడే నా కష్టాలు పోతాయి, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయి. నేను షిరిడి వెళ్ళి పలానా చేయాలి, అప్పుడే నా కష్టాలు పోతాయి. అంటే నా జీవితం యొక్క డిసైడ్, నా జీవితంలోని కష్టాలు, నాకు జరగాల్సినవన్నీ బయట వ్యక్తులు నిర్ణయిస్తున్నారు. ఏ గోవిందుడో, ఏ హనుమంతుడో, ఏ సత్యసాయిబాబును, ఏ అల్లానో, లేకపోతే ఏ రాముడు నిర్ణయిస్తున్నాడు. ఎందుకంటే నా దగ్గర శాస్త్రం లేదు, ఆధ్యాత్మిక శాస్త్రం లేదు, ధ్యాన శాస్త్రం లేదు. కాబట్టి వ్యక్తులు ఉన్నారు ముందర అందరూ. ఆ దేవుడు, ఈ దేవుడు బయట అయిపోయినాడు. నా దగ్గర శాస్త్రం లేదు కాబట్టి దేవుడు బయట అయిపోయినాడు. కాబట్టి బయట వెతుకుతున్నా నా సమస్యల పరిష్కారాన్ని. ఎప్పుడైతే 1993లో నా దగ్గరికి ధ్యాన శాస్త్రం వచ్చిందో, నా లోపలికి ధ్యానం వచ్చిందో, అప్పుడు బయట వ్యక్తులు లేదు, ఏ దేవుడు లేడు బయట. ఉన్నది వీడే దేవుడు, సమస్తము దేవుడే. కాబట్టి నా దగ్గర శాస్త్రం ఉంది కాబట్టి వ్యక్తి లేడు. ప్రపంచం నిండా ఎవరి దగ్గర శాస్త్రం లేదు కాబట్టి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అందరూ బయట దేవుణ్ణి చర్చిలో వెతుకుతున్నారు, మసీదుల్లో వెతుకుతున్నారు, గుళ్ళల్లో వెతుకుతున్నారు, మందిర్లో వెతుకుతున్నారు, సమాధుల్లో వెతుకుతున్నారు, ఎక్కడంటే అక్కడ వెతుకుతున్నారు దేవుడు. యోగ వేమని చెప్పాడు కదా,
బ్రహ్మమనగ తానే బట్టబయలు, బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, తన్ను తారెనిగిన తానేకో బ్రహ్మం, విశ్వదాభిరామ వినరు. నన్ను నేను తెలుసుకుంటే నేనే దేవుడు, ఈ నేనే అందరిలో ఉంది. కాబట్టి మాట్లాడడం ఎప్పుడు వస్తుంది అంటే శాస్త్రం తెలిసినప్పుడు వస్తుంది. శాస్త్రం ఎక్కడ ఉంది అంటే ధ్యానంలో ఉంది, ధ్యానం ఎక్కడ ఉంది అంటే శ్వాసలో ఉంది, శ్వాస ఎక్కడ ఉంది అంటే నీ దగ్గరే ఉంది. ఎవని శ్వాస వాని దగ్గరే ఉంది, ఎవని ధ్యానం వాని దగ్గరే ఉంది, ఎవని దేవుడు వాని దగ్గరే ఉంది. ఈ అంశం ఎప్పుడు, ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఏం దేవుడు, నువ్వు ధ్యానం లేకొచ్చి నువ్వు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే, నువ్వు లోపలికి వెళితే, చిత్తం శూన్యమైతే, చిత్త వృత్తులన్నీ శూన్యమైపోతే, అప్పుడు అహో నా వాస్తవానికి నేనే కారకుణ్ణి, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను, నా మాటల ద్వారా, నా చేష్టల ద్వారా, నా యోచన ద్వారా నేనే సృష్టించుకుంటున్నాను, నా జీవితానికి నేనే దేవుణ్ణి, ఎవరి జీవితానికి వాడే దేవుడు, పక్కవారి జీవితానికి నేను దేవుణ్ణి కాదు, నా జీవితానికి పక్కవాడు దేవుడు కాదు, నా జీవితానికి నేను దేవుణ్ణి, నా జీవితానికి నేను గురువుని, నా జీవితానికి నేను బుద్ధుణ్ణి. పక్కవాని జీవితానికి నేను బుద్ధుని కాదు, పక్కవాని జీవితానికి నేను దేవుణ్ణి కాదు. అలాగే నా జీవితానికి ఎవడు దేవుడు కాదు, నా జీవితానికి ఎవడు బుద్ధుడు కాదు. ఈ విషయం తెలిసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో ఇందుకోసం వచ్చానా, దీనికోసం వచ్చానా. ప్రతి జీవి భూమి మీద నిర్వాణ స్థితి కోసం వచ్చింది. మరి ఎలా అర్థమవుతుంది నేను నిర్వాణ స్థితి కోసం వచ్చానని? ఒక ఈగ ఇల్లు అలుపుతూ 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 ఏం దేవుడు తన పేరు మర్చిపోయింది. చిన్నప్పుడు 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో మీ నాన్నమ్మ లేకపోతే మీ తాతో చెప్పింటాడు కథని. ఈగ ఇల్లు అలుపుతూ అలుపుతూ తన పేరు మర్చిపోయింది. అక్కడే ఉన్న పెద్దమ్మని అడిగింది, పెద్దమ్మ నా పేరేంటి అంటే, అయ్యో నాకు తెలియదు స్వామి, పక్కన నా కొడుకున్నాడు అడుగు అని చెప్తారు. అవ్వ కొడుక నా పేరేంటి అని అడిగితే, అరే నాకు కూడా తెలియదు, నా చేతిలో గొడ్డలిని అడుగు అంటాడు. అవ్వ కొడుకు చేతిలో గొడ్డలి, నా పేరేంటి అంటే, నాకు కూడా తెలియదు, నేను కొట్టే చెట్టును అడుగు అని అంటాడు అని అంటుంది అది. అరే అవ్వ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టే చెట్టు, నా పేరు ఏంటంటే నాకు తెలియదు, నాకు కట్టేసిన గుర్రాన్ని అడుగు అంటుంది. గుర్రమా నా పేరేంటి అంటే, నాకు కూడా తెలియదు, నా పిల్లని అడుగు అంటుంది. గుర్రం పిల్ల నా పేరేంటి అంటే, అది ఇకిలిస్తుంది, హీ అని ఇకిలిస్తే అహో నా పేరు ఈగ కదా అని ఎగిరిపోయింది. అంటే అంతవరకు దానికి రెక్కలు లేవా, ఎగిరిపోలేదా? అంతవరకు రెక్కలు లేవా, ఎగిరిపోలేదా? రెక్కలు ఉన్నాయి. ఎప్పటి వరకు రెక్కలు ఉన్నాయని గుర్తొచ్చింది, తను ఈగనని తెలియనంత వరకు తనకు రెక్కలు లేవని మర్చిపోయింది. తను ఈగనని తెలిస్తే అప్పుడు రెక్కలు ఉన్నాయని గుర్తించుకొని ఎగిరిపోయింది. అట్లనే నేను భగవంతుడు అనే విషయం నీకు తెలియనంత వరకు నువ్వు ఏ లోకమే ఎగరలేవు, భూలోకమే నీ గతి. ఆ ఈగ మాది ఆడే ఉంటావు. ఎప్పుడైతే నేను భగవంతుడు అని తెలుస్తావో సర్వలోకాలు ఎగురుతావు, సూక్ష్మ లోకాలు ప్రయాణిస్తావు, కారణ లోకాలు ప్రయాణిస్తావు, మహాకారణ లోకాలు ప్రయాణిస్తావు, అనేక డైమెన్షన్స్ నువ్వు జర్నీ చేస్తావు. ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్తావు ధ్యానం చేస్తే. మహాకారణ లోకాల్లో ఉండి గురువులు కలుస్తావు, కారణ లోకాల్లో ఉండి నీ తల్లిదండ్రులు కలుస్తావు, సూక్ష్మ లోకాల్లో ఉండే నీ ఎమోషన్స్ ని కలుస్తావు. ఓహో నాకు ఈ ఎమోషన్స్ ఉన్నాయా, నేను ఇట్లున్నానా. ధ్యానం చేయకపోతే నువ్వు సూక్ష్మ లోకాల్లో నీ ఎమోషన్స్ కలిసలేవు, నీ బ్లాక్స్ ని కలిసలేవు, నీ స్థితిగతుల్ని కలిసలేవు. నువ్వు ధ్యానం చేయకపోతే నీ తల్లిదండ్రులు కలిసలేవు, కారణ లోకాలకు వెళ్ళలేవు. ఏ కారణం చేత జన్మ తీసుకున్నానో తెలియదు నీకు, ఏ కారణం వల్ల నీకు ఈ పెళ్ళం వచ్చిందో తెలియదు, ఏ కారణం వల్ల నీకు ఈ పిల్లలు వచ్చినారో తెలియదు, ఏ కారణం వల్ల నీకు ఈ తల్లిదండ్రులు వచ్చినారో తెలియదు, ఏ కారణం వల్ల నీకు ఈ చుట్టూ ఈ సొసైటీ వచ్చిందో నీకు తెలియదు, ఏ కారణం వల్ల పలానా చోటే జన్మ తీసుకున్నావో నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు కారణలోకం వెళ్ళలేదు, అక్కడ కారణాలు ఉన్నాయన్నీ. ఎందుకంటే నువ్వు ఎగరలేవు, ఎందుకంటే నువ్వు దేవుడు అని తెలియదు. ఆ ఈగకు తెలియనట్లు నీకు కూడా తెలియదు. నువ్వు ఈ ప్రపంచం అలుపుతూ మర్చిపోయావు, ఆ ఈగ అలుపుతూ మర్చిపోయినట్లే నువ్వు కూడా ఈ ప్రపంచం అలుపుతూ మర్చిపోయావు నువ్వు ఎవడు అని. నువ్వు ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నువ్వు ఎవడు, ఎందుకోసం వచ్చావు, ఏం చేయాలి. కాబట్టి నువ్వు తెలియాలి నువ్వు ఎవడు. నేను దేవుణ్ణి అని తెలిస్తే ఎగురుతావు, నీ శరీరంలో నుంచి బయటికి ఎగురుతావు.
అప్పుడు కదా జీవితము అద్భుతంగా మారేది. అంటే నా జీవితం అద్భుతంగా మారింది, అలాగే భూమి మీద అందరి జీవితం అద్భుతంగా మారాలి. ఆ ఆస్ట్రేలియా వాని జీవితం అద్భుతంగా మారాలి, ఆ జపాన్ వాని జీవితం అద్భుతంగా మారాలి, ఆ దుబాయ్ వాని జీవితం అద్భుతంగా మారాలి. ఆ నోట్లోకి ఆ మాంసం తినడం మానేయాలి వాడు కూడా. కాబట్టి మనము ఈ ఎంటైర్ సబ్జెక్ట్ లో తెలుసుకోవాల్సిన మొట్టమొదటి రెండు అంశాలు, నోట్లోకి ఏం వెళ్తుంది, నోట్లో నుంచి ఏం బయటకు వస్తుంది. ఇవి మొత్తం నీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి. నీ శరీర జీవితాన్ని మొదటిగా నిర్ణయిస్తుంది, నీ ఆత్మ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని రెండవది నిర్ణయిస్తుంది. ఏం దేవుడు నిజానికి ఒక 4 నెలలైంది దేవుడు క్లాసెస్ చేయలేదు. నోరు తెరవడం అంత ఇష్టంగా కూడా లేదు. రెండవది ఏంటంటే జూమ్ మీటింగ్స్ లేదా ఆన్లైన్ క్లాసెస్ అంటే ఒక చెప్పేవాడికి వినేవానికి ఒక ప్రత్యక్షత అనేది ఉండదు. ఆ ప్రత్యక్షత ఉన్నప్పుడే ఒక ఆల్కెమీ కెమికల్ రియాక్షన్ ఉంటుంది. అక్కడ క్లాస్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను గోడకు చెప్పినట్లు ఉంటుంది. ఏం దేవుడు వింటున్న వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. ప్రశ్నే పునఃశక్తి ప్రక్రియ. అర్థమైందా దేవుడు? నీ దగ్గర ప్రశ్న లేకపోతే నీ దగ్గర శక్తి ఉండదు. పునఃశక్తి అంటే తిరిగి కొత్త శక్తి జనించదు. ప్రశ్నే పునఃశక్తి ప్రక్రియ. రమణ మహర్షి దగ్గర ప్రశ్న ఉంది కాబట్టి పునఃశక్తి వచ్చింది, కాబట్టి మహర్షి అయ్యాడు. నేనెవరిని అనే ప్రశ్న ఉంది ఆయన దగ్గర. నేనెవరిని, ఆ ప్రశ్నే అతని పునఃశక్తికి దారి తీసింది. అంటే ఎంతో శక్తి పొందడానికి ఆయనకి దారి తీసింది. బుద్ధుడు దగ్గర ప్రశ్న ఉంది, అరే బాబు ఈ రోగం ఎందుకు వస్తుంది, ఈ మరణం ఎందుకు వస్తుంది, ఈ ముసలితనం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలన్నీ వచ్చాయి రాజ్యంలో నుంచి బయటకు వస్తాయి. ఆ ప్రశ్నే ఆయన్ని బుద్ధుని తయారు చేసింది. ఎంతో శక్తిని ఇచ్చి అతను బుద్ధునిగా మార్చింది. కాబట్టి ప్రశ్నే పునఃశక్తి ప్రక్రియ. నీ దగ్గర ప్రశ్న లేకపోతే నీ దగ్గర పునఃశక్తి ఉండదు. అంటే కొత్త శక్తి పుట్టదు. నీ దగ్గర ప్రశ్న ఉండాలి. ఆ ప్రశ్న లోపలే ఉండకూడదు, బయటికి రావాలి. అప్పుడే నీ దగ్గర కొత్త శక్తి వస్తుంది. ఆ ప్రశ్నే కొత్త శక్తిని నీకు తీసుకొస్తుంది. అనలేదా దేవుడు? ఐజాక్ న్యూటన్ యాపిల్ కింద పడినప్పుడు ఆయనకి ప్రశ్న వచ్చింది, ఎందుకు కింద పడింది అని. అది మరి ఆయనకి ఎన్నో సిద్ధాంతాలని కనిపెట్టడానికి దారి తీసింది. ఆయన్ని ఒక కర్మ సిద్ధాంతాన్ని రచించగలిగేంత స్థాయికి తీసుకెళ్ళింది. కాబట్టి ప్రశ్నే పునఃశక్తి ప్రక్రియ. కాబట్టి ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నేను అనుకుంటున్నాను మీకు పునఃశక్తి అవసరమని. ఎస్ సార్. వీడియోలు ఆన్ చేసుకుంటే వాళ్ళు చూస్తా ఉంటే మీరు అన్నది అది వాస్తవం. విడిగా ఉండేదానికి జూమ్ లేదానికి. కాకపోతే ఎవరికి వాళ్ళు నా డోర్ నేను మూసేస్తా కానీ మీ డోర్ నాకు తెలిసి ఉండాలి అని ఉంటుంది. మాటల ద్వారా మౌనం గురించి చెప్పారు సార్. అదొక్కసారి ఇంకొంచెం విశ్లేషించండి సార్. మనకి సిగ్గు లజ్జ అనేది ఉండకూడదు. ఒక సాధకుడికి 3 రకాలుగా ఉంటాడు. ఒకడు అధమ సాధకుడు, 2 మధ్యమ సాధకుడు, 3 ఉత్తమ సాధకుడు. అధమ సాధకుడు రాయిలాంటోడు. కొన్ని యుగాల తరబడి దాని మీద నీళ్లు పోసినా లోపలికి చేరదు. వాడు అధమ సాధకుడు. ఎంతన్నా చెప్పు, వాడు అధమ సాధకుడు. మధ్యమ సాధకుడు స్పాంజ్ లాంటోడు. పీల్చుకునేది ఎక్కువ, భయంకరంగా పీల్చుకుంటాడు. ఎన్నో క్లాసులు వింటాడు, ఎన్నో పుస్తకాలు చదువుతాడు, ఎన్నో జూమ్ మీటింగ్లు అటెండ్ అవుతాడు, ఎన్నో షార్ట్ వీడియోస్ చూస్తాడు, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసి ఎన్నో శాస్త్రాలు చదువుతాడు, ఎన్నో గీతాలు చదువుతాడు, ఎన్నో ఖురాన్లు చదువుతాడు, ఎన్నో ఉపనిషత్తులు చదువుతాడు. మొత్తం పీల్చుకుంటాడు లోపలికి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిండితే మొత్తం కాలిపోతుంది, ఏం నిలబడదు. పీల్చుకునేది ఎక్కువ, డైజెస్ట్ చేసుకునేది తక్కువ. మొదటోడు అసలు పీల్చుకోడు, ఇంకా డైజెస్ట్ ఎక్కడ చేసుకుంటాడు వాడు. అధమ సాధకుడు ఎన్ని పోసినా పీల్చుకోడు, ఇంకా డైజెస్ట్ ఎక్కడ అవుతుంది. రెండో సాధకుడు పీల్చుకునేది ఎక్కువ, డైజెస్ట్ అస్సలు చేసుకోడు, ఎందుకంటే పీల్చుతానే అన్ని కారిపోతాయి. సిచ్యువేషన్ వస్తే ఈ జ్ఞానం అంతా పనికిరాదు, లోపలంతా పీల్చుకున్నదంతా. ఆ వీడియోలు చూసిన జ్ఞానం అంతా పనికిరాదు, ఆ బుక్కులు చదివిన జ్ఞానం పనికిరాదు, ఎందుకంటే వీడు స్పాంజ్, పీల్చుకునేది ఎక్కువ, డైజెస్ట్ చేసుకునేది తక్కువ. ఉత్తమ సాధకుడు బాగా కాలుతున్న ఇనుప చువ్వ లాంటి వాడు. ఒక్క చుక్క పడితే చర్రం కాలి లోపలికి పీల్చేసుకుంటుంది, ఇంకా పిండినా బయటికి రాదు. వాడు ఉత్తమ సాధకుడు. నేను అనుకుంటున్నాను జూమ్ మీటింగ్ లో ఉండే వాళ్ళంతా ఉత్తమ సాధకులు అని. సార్ని అడగండి, చెప్తారు. మనకి చక్కగా అద్భుతమైన అవకాశం.
ఉత్తమ సాధకులు మరీ ఎక్కువ అయిపోయింది. హ్యాండ్ రైజ్ చేయటం ద్వారా మీరు అడగొచ్చు మాస్టర్స్ ఎవరైనా కానీ. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ని కలవాలంటే ఎలా సార్ అది? ఆయన ఎన్లైటెడ్ మాస్టర్ అని మనకి ఎలా తెలుస్తుంది? నేను బుక్కా పక్కీర్ కానీ అయితే ఇంకో బుక్కా పక్కీర్ నాకు కనబడతాడు. దాన్ని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. దానికి వెతకాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎవరిని వెతకలేదు, కానీ అందరూ అందువేలో కలిశారు అంతే. అప్పుడు అందరినీ కలిసిన తర్వాత నాకు అర్థమైంది నేను బుక్కా పక్కీర్ గాని అని. కాబట్టి ఇంతమంది బుక్కా పక్కీర్లు కలిశారు అని. అమ్మ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి కళాలక్ష్మి గారు. మళ్ళా మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కసారి ఆ స్పీకర్ మీద మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే దేవుడు. కళాలక్ష్మి, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. దేవుడు మీరు అంటే నేను రోజు మొత్తానికి ఒక 20-30 మాటలే మాట్లాడతాను అని అన్నారు కదా, అది ఎట్లా మెయింటైన్ చేయాలి దాన్ని? కొంచెం అంటే ఉదాహరణగా కొంచెం కొద్దిగా మీరు దాన్ని. ప్రశ్న అడిగారు దేవుడు. ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్ళాను దేవుడు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక వెయిటర్ వచ్చాడు. వెయిటర్ వచ్చి సార్ మీకు ఏం కావాలి అని అడుగుతాడు. నేను హోటల్కి వెళ్ళక ముందే నా మస్తిష్కం నిండా, నా మొత్తం మనసు నిండా, నా యొక్క ఎంటైర్ కాన్షియస్ మొత్తం ఇడ్లీ తినాలని నింపుకుంటా. నేను వాడు వెయిటర్ వచ్చిన తర్వాత నేను వాడి కల్లా చూస్తాను. వాడు ఆల్రెడీ నా ఆరాలకు వచ్చేసి ఉంటాడు. సార్ ఇడ్లీ కావాలా అని అడిగాడు. నేను ఊరికే చేత్తో ఇలా అన్నాను, ఓకే అన్నట్లుగా. వాడు వెళ్ళి ఇడ్లీ తెచ్చిచ్చాడు. సో మనం ఏం చేయాలి అని అనుకున్నది మనము పరిపూర్ణంగా లోపల నింపుకుంటే చాలా వరకు మాటలు తగ్గించవచ్చు. మన ఆరలోకి వచ్చిన వాళ్ళు మన మాట కూడా వాడే మాట్లాడతాడు. మనం ఏం మాట్లాడాలో వాడే మాట్లాడేస్తాడు. అది కూడా ఇది మొదటి ప్రాసెస్. రెండవ ప్రాసెస్, ఒక విషయము లేదా ఒక సిచ్యువేషన్, ఒక సందర్భంలో మాట్లాడాల్సి వస్తే లోపలే దాన్ని ఫిల్టర్ చేయాలి. ఎంత మాట్లాడి ఎంత మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు. ఎమోషనల్ కి ప్లేస్ ఇవ్వకూడదు, ఆవేశానికి ప్లేస్ ఇవ్వకూడదు. సో ఎమోషనల్ బాడీ రైస్ కాకోకుండా లోపలే ప్రశాంత స్థితిలో ఉంటూ ఏది మాట్లాడాలి ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ ఆ ఫిల్టర్ లో కూడా సత్యాన్నే బయటికి మాట్లాడాలి. ఆ సత్యానికి మనం చెప్పాల్సింది కూడా సత్యానికి జోడించే చెప్పాలి. ఇది రెండవ ప్రాసెస్. ఏం దేవుడు, మొదటి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మీరు దాన్ని పూర్తిగా నింపుకోండి. ఆపాద మస్తకం నింపుకోండి. మీ ఆరాలోకి వచ్చిన వాళ్ళు మీ మాటను కూడా వాడే మాట్లాడేస్తాడు. రెండవది, మీరు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఎమోషన్ బాడీని పూర్తిగా బ్యాలెన్స్ పెట్టుకున్నప్పుడే మీరు ఏం మాట్లాడాలి అనేది మీ లోపల నుంచి బయటకు వస్తుంది. దేవుడు ఇప్పుడు ఒక 100 పేజీలు ఉన్నాయి. దేవుడు 100 పేజీల మీద నేను ఒక 5 కేజీలు బరువు లేదా 100 కేజీలు బరువు పెట్టాను. ఇప్పుడు లోపల కింద ఉన్న పేపర్ని లాగమంటాను, వస్తుందా? ఎందుకు రాదు దేవుడు? దానికన్నా మనం కింద దానికంటే ఎక్కువ బరువు పెట్టాం కాబట్టి. పైన చాలా వెయిట్ ఉంది కాబట్టి పేపర్ రావడం లేదు. ఇప్పుడు ఒక 50 కేజీలు తీసేస్తా, వస్తుందా? రాదు. ఇంకొక 40 కేజీలు తీసేస్తా, 10 కేజీలు ఉంది, వస్తుందా? కష్టపడాలి. పూర్తిగా దాని మీద బరువు అంతా తీసేస్తాను పేపర్ల మీద. ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ వస్తుందా లేదా? వస్తుంది. అట్లనే మన యొక్క చైతన్యం మీద ఎమోషనల్ బాడీ అనేది వెయిట్, బరువు. దాన్ని ఎంత తీసేస్తే పేపర్ అంత ఈజీగా బయటకు వస్తుంది. ఏం దేవుడు? దాన్ని ఎంత పెట్టుకుంటే పేపర్ రావడం అంత కష్టమవుతుంది. ఆ మాట ఏం మాట్లాడాలో అనేది రావడం అంత కష్టమవుతుంది. దాన్ని ఎంత జీరో చేస్తే పేపర్ అంత ఈజీగా బయటకు వస్తుంది. అప్పుడు ఈజీగా మాట్లాడేస్తాం. ఎంత కావాలో అంతే మాట్లాడేస్తాం. ఏ పేపర్ లాగాలో ఆ పేపరే లాగుతాం. అదే వెయిట్ ఉందనుకోండి, ఏ పేపర్ లాగాలో తెలియదు, ఏదో వచ్చిన పేపర్ లాగేస్తాం. ఏదో వచ్చింది లేరా, ఇదే కాదు ఇదే చాలన్నట్లు. అది కూడా కరెక్ట్ గా వస్తుందో రాదో తెలియదు కదా, చిరిగిపోయి రావచ్చు, సగం చినిగిపోయి వచ్చేస్తుంది. దాంట్లో మ్యాటర్ తెలియదు ఏముందో. ఏం దేవుడు? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ దేవుడు. నమస్తే.
ఏం ఒక దేవుడు టెక్నిక్ తెలిసింది సార్. ఇప్పుడు ఒక టెక్నిక్ తెలిసింది ఎలా మాట్లాడాలి అనే దానికి. యా పుస్తకాలని ఎలా సెలెక్ట్ చేసుకొని చదువుకోవాలి సార్? ఇప్పుడు గురు శిష్యులు డాన్ జువాన్, కార్ల్ కాస్టనెడా ఇట్లా వీళ్ళ గురించి చెప్పారు కదా, అది మనం ఎలా చూస్ చేసుకోవాలి? మంచి పుస్తకాలు, ఎన్లైటన్మెంట్ మాస్టర్ పుస్తకాలు మన పిఎంసిలో చాలా ఉన్నాయి. ట్రాన్స్లేషన్ చేసినట్టు చాలా ఉన్నాయి. అన్నీ చదవాలి. ఆ చదువుతున్నప్పుడు ఒక అంశం దగ్గర, ఒక వాక్యం దగ్గర, ఒక కాన్సెప్ట్ దగ్గర మనకు ఇంకొకటి ఫ్లాష్ అవుతుంది. ఇన్నర్ నుంచి, మన సోల్ నుంచి ఇంకొకటి ఫ్లాష్ అవుతుంది. దాన్ని రాసి పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను, ఆ చదివింది ఎవరికి చెప్పను. కానీ ఆ చదువుతూ ఉన్నప్పుడు నా ఇన్నర్ కాన్షియస్ లో నుంచి ఒకటి ఫ్లాష్ అవుతుంది. దాన్ని రాసుకొని దాన్ని మాట్లాడతాను. అది నా డైరీ. రామాయణం వాల్మీకి డైరీ, భగవద్గీత కృష్ణుడి డైరీ, మహాపరిపూర్ణ నిర్వాణ బీజాలు నా డైరీ, పిఎంసి డిజిటల్ అనేది మీ డైరీ. నా డైరీ నేను రాసుకోవాలి, మీ డైరీ మీరు రాసుకోవాలి. కృష్ణుడి డైరీ కృష్ణుడు రాసుకున్నాడు, వాల్మీకి డైరీ వాల్మీకి రాసుకున్నాడు. నా డైరీ నేను రాసుకోవాలి. ఎస్ సార్. ఆ మహాపరిపూర్ణ నిర్వాణ బీజాలు చూస్తూ కొంచెం జ్ఞానాన్ని మేము కూడా మా డైరీలో పెట్టుకుంటున్నాం సార్. నేను నా నోట్లో నుంచి ఏం బయటకి ఇస్తానో అదే నాకు బయటలో నాకు వస్తుంది. ఇప్పుడు నేను ఏమి ఇచ్చానో అదే నాకు వస్తుంది. అది నాకు రావడం ఇష్టం కాబట్టి దీన్ని నేను ఇట్లా బయటకు వదులుతున్నాను. కాబట్టి ఇక్కడ కూడా నాకేం కావాలో నేనే సృష్టించుకుంటున్నాను. బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తుంటారు కదా సార్ మీరు? ఏ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయలేదు మేడం. ఒక 5 పుస్తకాలు మాత్రమే ట్రాన్స్లేషన్ చేశాను. ఏమి చేశారు సార్ అవి? పరిప్రశ్న, డాక్టర్ సెరాయ్ డారియన్ రాసింది ఆయన. పరిప్రశ్న, ద సైన్స్ ఆఫ్ క్వశ్చనింగ్, అంటే ప్రశ్న ఎలా వేయాలి, ఎక్కడి నుంచి వేయాలి, ప్రశ్న ఎలా సృష్టించుకోవాలి, ఎక్కడి నుంచి సృష్టించుకోవాలి, మన ఇన్నర్ కాన్షియస్నెస్ లో ప్రశ్నలు ఎక్కడ ఉంటాయి, దాన్ని ఎలా మైనింగ్ చేయాలి, మైనింగ్ చేసి దాన్ని ఎలా బయటికి తీయాలి, బయటికి తీసి దాన్ని ఎలా ప్రశ్నించాలి. దిస్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వశ్చనింగ్. పరిప్రశ్న అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ప్రతి బుక్ పక్కకి చదవాలి. తప్పకుండా సార్. అంటే ఫస్ట్ సాధన తప్పనిసరి, ఆ తర్వాత బుక్ తప్పనిసరి. మీ భాషలో బుక్కా పకీర్ని కూడా తప్పనిసరిగా కలుసుకున్నప్పుడు మనలో ఉన్న జ్ఞానాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవటానికి ఉపయోగపడుతుంది అంటారా? బుక్క అంటే ఉపవాసం, మై బుక్క రహు అంటారు. ఉపవాసం. ఫకీర్ అంటే గురువు, పాక్ అంటే పవిత్రమైన శుద్ధమైన, పీర్ అంటే గురువు. ఉపవాసం ఉంటున్న శుద్ధమైన గురువు. సో నేను ఉపవాసం ఉంటున్న శుద్ధమైన గురువుని, కాబట్టి ఆయమే బుక్క ఫకీర్. ఉపవాసము అంటే నేను నోట్లో ఉపవాసం గురించి చెప్పట్లేదు. నా యొక్క మనోవృత్తుల్లో నేను ఉపవాసం ఉంటున్నాను. నేను ఏది ఆలోచించాలి ఈ క్షణానికి ఈ క్షణం. ఉటా జెండా లగా అగరబత్తి. సో ఎక్కడ నచ్చలేదో అక్కడ అగరబత్తి వెలిగించేస్తాను, వెళ్ళిపోతాను అంతే. అగరబత్తి ఎక్కడ వెలిగించి చెప్తాము, ఎవడం చచ్చిపోయినప్పుడు అక్కడ అగరబత్తి వెలిగించి అక్కడ బూదిగట్టు చెక్కేసి వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం. సో దట్ ఈస్ లగా అగరబత్తి ఉటా జెండా. అక్కడి నుంచి జెండా ఎత్తాడు, వెనక్కి తిరిగి చూసే లేదు. నా జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా లగా అగరబత్తి ఉటా జెండా. దానికి అగరబత్తి వెలిగిస్తాను, అయిపోయింది గతం గతం. అక్కడి నుంచి జెండా ఎత్తేస్తాను. దాని గురించి ఆలోచన చేయను. గతాసు నగతాసు నాను శోచంతి పండిత. గతుల గురించి అగతుల గురించి, రాబోయే వాటిని గురించి, జరిగిపోయిన వాటిని గురించి, నాకు ఏమైతే గతులు ఉన్నాయో ఆ గతుల గురించి, అగతులు ఉన్నాయో అగతుల గురించి నో థింకింగ్. అయితే కదా బుక్కా ఫకీర్ అంటే కృష్ణుడు చెప్పింది. సో ఆయమే బుక్కా ఫకీర్. ఏం దేవుడు. అసలు ఫస్ట్ మీకు ఈ యోగ జీవితం ప్రారంభానికి మీ తాతగారి మరణం, ఆ తర్వాత మీ శ్మశానంలోకి వెళ్ళినప్పుడు ఆయన పాతి పెట్టారు, నన్ను కూడా పాతి పెడతారని భయం వేసింది. సో ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము అని ఎతికాను. అక్కడి నుంచే నిద్ర వచ్చేది కాదు. ఆ మృత్యు భయము నన్ను నిద్రపోనిచ్చేది కాదు. ఎక్కని లేపేది నన్ను.
అరే నేను చచ్చిపోతాను, మరి ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తున్నాను? ఆ రాత్రి పడుకుంటే 1 గంట 2 గంటలకు 3 గంటలప్పుడు కూడా నన్ను లేపేది ఆ మృత్యు భయం. అరే నువ్వు చచ్చిపోతావురా, ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు? ఆ మృత్యు అనేది నన్ను మేల్కొల్పింది, పరిగెత్తేలాగా చేసింది ఆ మృత్యు భయం అనేది. ఆ పరంపరలో ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మృత్యు లేదు అని తెలుసు, చిన్నప్పుడే మీకు చెప్పండి సార్. మృత్యు లేదు అని తెలుసుకున్నాను. ఎక్కడైతే ఆ మృత్యువు నన్ను తరిమిందో చివరికి అది నా చేతిలో చచ్చిపోయింది. మృత్యువు లేదు, అజ్ఞానానికే మృత్యువు. అజ్ఞానం వల్ల మనలో పుడుతున్న ఆ నేను అనే దానికే చావు. ఈ శరీరంలో నుంచి కొన్ని లక్షల సార్లు ఇప్పుడు బయటకు వెళ్తున్నా, మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటున్నాను. కాబట్టి ఈ శరీరానికే మృత్యువు, ఈ శరీరానికే జన్మలు, ఈ శరీరానికే మరణాలు, నాకు లేదు అని తెలుసుకున్నాను. ఈ సత్యమే అందరూ తెలుసుకోవాలి. అందుకే ధ్యానం ఉంది, అందుకే శ్వాస ఉంది. శ్వాసే హరిద్వారం, హరిని చేరుకోవడానికి ద్వారం. ముక్కులోని శ్వాసే హరిద్వారం. ఆ ద్వారాన్ని పట్టుకుంటే హరిని చేరుకుంటాడు. ఆ హరి అన్నిటిని హరిస్తాడు, ఇటు పాపాన్ని అటు పుణ్యాన్ని రెండింటిని హరిస్తాడు. అప్పుడు పాపము లేదు, పుణ్యము లేదు. సో ఇవారే బుక్కా పకీర్. అప్పుడే నువ్వు బుక్కా పకీర్ అవుతావు. శుద్ధమై ఉంటాడు అంటే పాపం నుంచి శుద్ధమై ఉంటాడు, పుణ్యం నుంచి శుద్ధమై ఉంటాడు. కాబట్టి శుద్ధమైన గురువు. పకీర్, పాక్ ప్లస్ పీర్. పాక్ అంటే పవిత్రమైన, పీర్ అంటే గురువు. ఇది నేను కలిసిన ఒక సూఫీ మాస్టర్ ఎక్కువగా వాడేవాడు బుక్కా పకీర్ అని. తర్వాత ఆయన చెప్పాడు ఇది అనేసి. జో లాల్ ఢూంఢనే కే లియే గయా మై ఖుద్ లాల్ బన్ గయా. ఇది ఇంకొక సూఫీ గురువు దగ్గర నేర్చుకున్నాను. నేను ఎరుపుని వెతికేకి వెళ్ళాను, నేనే ఎరుపైపోయాను. నేను భగవంతుని ఎతికేకపోయాను, నేనే భగవంతుడైపోయాను. నేను హరిని ఎతికేకపోయాను, నేనే హరిని అయ్యాను. ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు మనం ధ్యానం చేస్తే తెలుస్తుంది ఈ విషయాలన్నీ. ధ్యానం చేయకోకుండా ఇవన్నీ తెలియాలంటే ఎలా తెలుస్తాయి? ఒక ఇంజెక్షన్ వేయాలంటే నువ్వు డాక్టర్ చదవాలి, అప్పుడే ఇంజెక్షన్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఒక ఆపరేషన్ చేయాలంటే నువ్వు డాక్టర్ చదవాలి, ఒక రోడ్డు వేయాలంటే నువ్వు ఇంజనీర్ చదవాలి, ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ఇంజనీర్ అవ్వాలి. నువ్వు ఇంజనీర్ కాకుండా బ్రిడ్జ్ కట్టలేవు, రోడ్డు వేయలేవు, ఇల్లు కట్టలేవు. అట్లనే నువ్వు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాకుండా ద సైన్స్ ఆఫ్ లైఫ్ అనేది నీకు తెలీదు. ఆ లైఫ్ ఎట్లుంటుందో తెలీదు, దాని శాస్త్రం ఎట్లుంటుందో తెలీదు, జీవితం యొక్క పుట్టుక, జీవితం యొక్క రాక ఎట్లుంటుందో తెలీదు, ఇంజక్షన్ ఎలా చేయాలో తెలియదు, ఒక బిల్డింగ్ ఎలా కట్టాలో తెలియదు. మనం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాకపోతే ఒక రాకెట్ పైకి ఎలా పంపించాలో తెలియదు, చంద్రమండలం మీదకి ఎలా పంపించాలో తెలియదు. అది చేస్తే ఇది తెలుస్తుంది. ధ్యానం చేస్తే అది తెలిసినట్లే, ధ్యానం చేస్తే ఇది తెలుస్తుంది. సామెత ఉంది ఒకటి, గాదె తరగకూడదు, బిడ్డలు బీరకాయలాగా ఉండాలి అని. అంటే ఇంట్లో ఉన్న బియ్యం తరగకూడదు, కానీ బిడ్డలు మాత్రం గుమ్మడికాయలు మాత్రం ఉండాలి. నేను ధ్యానం చేయను, కానీ నాకు అన్ని తెలుసాలి. దిస్ ఇస్ ద రాంగ్ వే. దేవుడు ఇంకా ఏంటి? సరోజిని గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే దేవుడు. అద్భుతంగా ఉంది సార్ క్లాస్. సుత్తి లేకుండా సూటిగా ఉంది సార్. ఓకే, ఇలా మాట్లాడడం మాకు కూడా రావాలని ఆకాంక్ష సార్. ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు కాబట్టి మీరు కూడా బుక్కా పకీరే వచ్చేస్తుంది. అదే సార్, అదే దీనికోసమే ఎంత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దేవుడు. మీ ప్రశ్న అడగండి. వచ్చాము. ఇప్పుడు ప్రొఫెషనల్ దేవుడు. హలో మేడం, కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వినిపిస్తుంది, కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఓకే ఓకే మేడం. ఇప్పుడు తక్కువ మాటలు మాట్లాడాలి అని చెప్పారు సార్. అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. మరి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళం తక్కువ మాట్లాడడం కుదరదు కదా సార్. వదులుతూనే ఉండాలి, క్లాస్ మొత్తం వదలాలి, సాయంత్రం వరకు వదులుతూనే ఉండాలి. అక్కడ ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనేది నాకు అర్థం అవుతుంది సార్. బాగా నీరసం వచ్చేస్తుంది ఈవినింగ్ కల్లా. అది తగ్గించుకోవాలి అంటే ఎలా? అంటుకోదు తల్లి సార్. అంటుకోవద్దు. నేను ఆ పని చేశానని అంటుకోవద్దు.
ఉన్నావు, దేవుడు ట్రైన్ లో వెళ్తూ ఉన్నావు, లగేజ్ నెత్తి మీద పెట్టుకున్నావు, నేను మోస్తున్నాను అని. ట్రైన్ లో వెళ్తున్నావు, నీ లగేజ్ నెత్తి మీద పెట్టుకున్నావు, నేను మోస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఎట్లా దేవుడు? ఇద్దరిని మోస్తాడు దేవుడు. ట్రైన్ కదా మరి. నేను అవును సార్. చేస్తున్నాను అనే భావననే అంటుకోవద్దు. ఓకే 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 సార్. నేను ఇంత ఎనర్జీ లాస్ అవుతున్నాను, నేను ఇంత మాట్లాడుతున్నాను, నా నోటి నుంచి ఇంత బయటికి పోతున్నాయి అన్న కర్తృత్వ భావానికి అంటుకోవద్దు అసలు. ఓకే ఓకే అంతే. నేను ఆ టీచింగ్ నేను వేరే, ఈ ఆధ్యాత్మిక నేను వేరే. ఓకే ఓకే సార్. వాడి వృత్తి, ఆ వృత్తికి ఎందుకు శరీరం ఉంది కాబట్టి ఆ వృత్తి, వాడి వృత్తిలో నేను, ప్రవృత్తిలో నేను వేరు. ప్రవృత్తిలో నేను అనేది ధ్యానంలో ఉన్నవాడు. ప్రవృత్తి వేరు, వృత్తి వేరు. వృత్తిలోని వాడిని వాగని, ప్రవృత్తిలోని వాడిని వాగనిద్దు. ఓకే సార్. ప్రవృత్తిలోని వాడంటే ధ్యానం చేసి ధ్యానం మార్గంలో ప్రయాణించేవాడు ప్రవృత్తిలో ఉన్న నేను. వృత్తిలో ఉన్న నేను అంటే ఈ శరీర పోషణ కోసం చేస్తున్నవాడిని వృత్తిలో నేను అంటారు. అవును సార్. వృత్తిలో నేను అనేవాడిని పట్టించుకోవద్దు, వాడి వృత్తి వాందది. ఓకే ఓకే సార్. వాని ధర్మం వాని నెరవేర్చని. ఓకే అది ఓకే నేను సార్. చేశానని నువ్వు అంటుకోవద్దు. ఓకే సార్. అంతే. సార్ మీ ఎందుకంటే క్లాస్ మొత్తం ప్రవృత్తి సార్. ఓకే ఓకే, క్లారిటీ వృత్తి వచ్చింది. కాదు. ఓకే సార్. అయితే పత్రిజీ సార్ ఏమంటారంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అనేసి అంటుంటారు. మొన్నటి క్లాస్ లో ఎంఎల్ రాము సార్ ఏమో నేను చేశాను అనలేదు. మనం ఎప్పుడు జన్మ తీసుకున్నాం, మనం ఎప్పుడు చేశాం, మనం ఏం చేశాం అనేది సార్ని నేను అని సంబోధించకుండా మనం అంటూ సంబోధించారు. మీరేమో ప్రతి ఒక్కరిని దేవుడు దేవుడు అంటున్నారు. సూపర్ గా ఉంది. దేవుని తర్వాత మిగతావన్నీ. అదే సార్, బాగుంది సార్. మీ నుంచి ఇంకా మొదటి చాలా దేవుడు. నేర్చుకోవాలి. మీరు మొదటి దేవుడు. అవును తర్వాతే అవును సార్. అవును సార్. బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది సార్. మీ గైడెన్స్ ఇస్తూ ఉండండి సార్ మాకు. వీలుంటే ఫోన్ నెంబర్ పెట్టండి సార్. నాకు చాలా డౌట్స్ ఉంటాయి సార్. నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్ ని. కాబట్టి మీకు చాలా శక్తి వస్తుంది. ఎన్ని ప్రశ్నలు ఉంటే అంత శక్తి వస్తుంది. నా దగ్గర ఎప్పుడు ప్రశ్నలు ఉంటాయి. అదే సార్. అదే క్లారిఫై చేసుకోవడం కోసం అనేసి నాకు వీలుంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్, సేవ్ చేసుకుంటాము. ఓకే దేవుడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సాధన చేసుకోండి. ఇది విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీడియో రిపీట్ వినండి. ఫేస్బుక్ లో సారథి మహాపరిపూర్ణ నిర్వాణ బీజాలు అని పేజ్ ఉంది. మీకు అందులో చదివారంటే ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది. సారిక జ్ఞానం అంతా అందులో పెడుతున్నారు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు మాట్లాడండి. శుభోదయం సార్. ధ్యానోదయం తల్లి. సార్, మీరు కొద్ది సమయమే మాకు చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. చాలా సంతోషం సార్. నా ప్రశ్న ఏంటంటే, మానవ జీవితంలో గుణత్రయం అంటాం కదా సార్, రజోగుణం, తమో గుణం, సత్వగుణం అని చెప్పేసి ఇవి ప్రతి ప్రాణి జీవితంలోనూ ఉంటాయి కదా సార్. ఇవి జ్ఞాన పరంపరంగా వాటి నుంచి తను ఏం నేర్చుకుంటూ అసలైన గుణంలోనికి వెళ్ళగలుగుతాడు అనేది నా ప్రశ్న సార్. తను అదే జ్ఞానాన్ని ఎలాగా పొందగలుగుతాడు? వీటి గురించి మీ మాటల్లో కొంచెం వివరించగలరా సార్? ఓకే దేవుడు. తల్లి, నీ దగ్గర కత్తి ఉంది. కత్తి నిన్ను వాడుతుందా, కత్తి నువ్వు వాడుతున్నావా? నేనే కత్తిని వాడుతున్నాను సార్. అట్లాగే నీ దగ్గర గుణం ఉంది. గుణం నిన్ను వాడుతుందా, గుణాన్ని నువ్వు వాడుతున్నావా, గుణమే నిన్ను వాడుతుందా? సార్ తల్లి, ఎవరు గుణరహితుడు కాదు. గుణం నుంచి మేల్కోవడమే ఉన్నది. అవన్నీ అబద్ధాలు. కత్తిని ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు. అట్లాగే రజోగుణాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి, తమో గుణాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి, సత్వగుణాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి, తమో గుణాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి. గుణం చేతుల్లో నేను లేదు, నా చేతిలో గుణాలు ఉన్నాయి.
తల్లి ఆ, కత్తి సార్. చేతిలో ఏం లేదు, నా చేతిలో కత్తి ఉంది. ఎక్కడ ఇప్పుడు తల్లి నీ దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వు సార్. గుణరహితుడుగా సత్వగుణంలో ఉంటూ అక్కడ వాళ్ళ ముందర ఉంటే ఎట్లా అవుతుంది? వాళ్ళు మాటింటారా? వినదు సార్. పెద్ద ఆయన ఎప్పుడు కోపడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అది గుణమా? తమో గుణమా? కోపము రజో గుణమా? పత్రి గారు పెద్ద ఆయన అంటే సార్. కొడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు కదా. అవును సార్. అది మరి రజో గుణమా? కాదు కత్తి సార్. ఆయన చేతిలో ఉంది. Yes, ఏం sir. తల్లి? అవును ఆ, సార్. గుణాలు ఉండి తీరాలి, కాకపోతే గుణం చేతులు నువ్వు ఉండకూడదు. ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ నేను కంట్రోల్ చేయాలంటే కోపాన్ని నటించాలి, అంటే కోపం నా చేతిలో ఉంది. ఆ యాక్ట్ అంతే, నేను యాక్ట్ చేస్తాను అక్కడ, దాన్ని వాడి యాక్ట్ చేస్తాను. గురువుల దగ్గరికి పోతే వాళ్ళు కోపంతో 4 పీకుతారు, నాకు చాలా మంది కొట్టారు. అట్లని వాళ్ళకి రజోగుణం ఉందా తల్లి? లేదుగా. దాన్ని లేదు సార్. వాడతారు అంతే, సందర్భోచితంగా దాన్ని వాడతారు. సందర్భోచితంగా ప్రతి దాన్ని వాడతారు, అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అర్జునుడు గుణం చేతుల్లో ఉన్నాడు, కృష్ణుడు గుణాలే కృష్ణుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి కృష్ణుడు అయ్యాడు ఎన్లైటన్మెంట్ మాస్టర్ అయ్యాడు. కాబట్టి నిర్గుణ స్థితి అంటే గుణాలన్నీ నీ చేతిలోకి రావడం. గుణస్థితి అంటే మనము గుణాల చేతిలోకి వెళ్ళిపోవడం. సార్. అదే తల్లి. సో ఇవన్నీ దాటుకొని పోవడం అనేది, ఇవన్నీ అతీతంగా వెళ్ళడం అనేది బుద్ధి లేని పని. అది ఎన్లైటన్మెంట్ మాస్టర్ చెప్పే పని కాదు. అటు ఎన్లైటన్మెంట్ చెందినవాడు ఆ పని చేయడు, అలా బోధించడు. నువ్వు అతీతంగా వెళ్ళు అని. మనం దేనికి అతీతంగా వెళ్ళలేము, అన్నింటి నుంచి మేల్కొంటాం. యోగము అంటే విషయాతీతము కాదు, విషయ లోలత్వము కాదు, విషయం నుంచి మేల్కోవడం. ఇది కృష్ణుడు చెప్పాడు, ఒక బుద్ధుడు చెప్పాడు. అరే బాబు, విషయాల నుంచి దూరంగా పారిపోవడము కాదు, విషయాల్లో ఇరుక్కోవడము కాదు, విషయం నుంచి మేల్కోవడము. ఈ శరీరం ఒక విషయము, సంసారం ఒక విషయము, ఈ మనసు ఒక విషయము, ఈ ప్రపంచం ఒక విషయము. వీటన్నింటి నుంచి నేను మేల్కొంటా అంతే. ఇప్పుడు ఇక్కడే ఉన్నా కదా తల్లి, శరీరంలోనే ఉన్నా కదా, అయినా శరీరం నుంచి మేల్కొన్నా. నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం నుంచి మేల్కొన్నా. సంసారం ఉంది, సంసారం నుంచి మేల్కొన్నా. ఈ ప్రపంచం ఉంది, ప్రపంచం నుంచి మేల్కొన్నా. వీటి నుంచి అతీతంగా వెళ్ళనా తల్లి? లేదు సార్. లేదు. అంటే ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలి. ఎస్, మేల్కొని ఉండు తల్లి. అది నేను కాదు, అది నేను కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవుడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ తాజుద్దీన్ బాబాని కలిసాను అన్నారు కదా, ఒక్కసారి అనుభవం గురించి చెప్తారా? తల్లి నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో చెప్తాను. బతికుంటే వచ్చినప్పుడు చెప్తా. ఈ శరీరంలో ఉంటే, ఈ భూమి మీద ఉంటే నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో వచ్చి చెప్తా. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా? సార్ పత్రి సార్ లో మీకు బాగా నచ్చిన ఒక గుణం అనాలా, ఒక క్వాలిటీ అనాలా, అది చెప్పండి సార్. బోధిసత్వం. సార్ బోధిసత్వం, బోధిసత్వం. బోధించే విధానం. బోధించే విధానం నాకు చాలా బాగా ఇష్టం. చాలా ఇష్టమైన అంశం అన్న ఆ పెద్ద దగ్గర నుంచి నేను చూసిన బాగా ఇష్టమైన అంశం వచ్చేసి బోధించే తత్వం. ఎవరికి ఎట్లా బోధించాలి, మూర్ఖుడికి ఎట్లా బోధించాలి, చదువుకున్న వాడికి ఎట్లా బోధించాలి, పల్లెటూరునికి ఎట్లా బోధించాలి, పండితుడికి ఎట్లా బోధించాలి, అది నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకా మీ మెసేజ్ ఇవ్వండి సార్. మేము ఎలా ఎదగటానికి ఏం చేయమంటారు? అంటే దేవుడు అందరూ ఎదిగిన వాళ్ళే. అంటే ఈ రోజే నేను ధ్యానానికి వచ్చాను, నాకు ఎలా చేయాలని. నిన్న నాకు ఒకరు ఫోన్ చేశారు సార్, మరి మీటింగ్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు. ధ్యానం చేయడానికి కూర్చుంటున్నారంట, కానీ భయం వేస్తుందంట ధ్యానం చేస్తుంటే కొద్దిసేపటికి ఏమైపోతుందో అని చెప్పేసి. అందుకని ధ్యానానికి కూర్చోవట్లేదు. బీపీ ఉంది, బీపీ నాకు తగ్గుతుందా అంటే, నిన్న వచ్చిన మాస్టర్ ఏం చెప్పారంటే, తను చాలా చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగలేని ఆవిడ తగ్గించుకొని ఇప్పుడు ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఆవిడ తన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.
నాకు అది ఓకే. వీలవుతుందా? ఆవిడ నేను అనుకుని నాకు చేశారనమాట. ఓకే. ఇప్పుడు అలాంటి వారికి ఉంటారు కదా! వారికి మీ సమాధానం చెప్పండి సార్. మా అమ్మ క్యాన్సర్ ఉండింది, ధ్యానం చేస్తే పోయింది. క్యాన్సరే పోయినప్పుడు బీపీ షుగర్లు ఎందుకు పోవు? ప్రతి వ్యాధి ప్రాణశక్తి సంక్షోభమే, అంటే ఆత్మశక్తి సంక్షోభం అంటారు. అంటే ఆత్మశక్తి ఆ ప్లేస్ లోకి వెళ్ళలేదు కాబట్టి, ఆ ఏరియాలోకి వెళ్ళలేదు కాబట్టి, ఆ ఆ యొక్క ప్రాణమయ కోశంలో ఆ ప్లేస్ కి వెళ్లకుండా ఆగిపోతుంది కాబట్టి ప్రాణశక్తి ఆ ప్లేస్ లో దాని యొక్క సంక్షోభం ఏర్పడింది కాబట్టి అక్కడ రోగంగా మారింది. అది అంతే. అంటే ప్రతి రోగము ఆత్మశక్తి యొక్క లోపమే, అంతేగాని టాబ్లెట్ లోపం కాదు, విటమిన్ లోపం కాదు, మినరల్ లోపం కాదు, ప్రోటీన్ లోపం కాదు. అది బుద్ధి లేని వాళ్ళు చెప్పే పని. ఆ ప్లేస్ లోకి ప్రాణశక్తి పోలేదు, ఆత్మశక్తి ఆ ప్లేస్ లోకి పోలేదు. షుగర్ వచ్చింది అంటే క్లోమ గ్రంథికి, ప్యాంక్రియాస్ కి ప్రాణశక్తి సంక్షోభం వచ్చింది, ఆత్మశక్తి అక్కడికి చేరలేదు, ప్రాణశక్తి అక్కడికి చేరలేదు. బీపీ వచ్చిందంటే రక్తంలోకి ప్రాణశక్తి తక్కువగా ఉంది, అక్కడ ప్రాణశక్తి పోలేదు. అట్లా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే కిడ్నీలకి ప్రాణశక్తి పోలేదు. హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్లోకి ప్రాణశక్తి కొరవడింది. అలాగే చర్మ వ్యాధి వస్తే ఆ చర్మంలోకి ఆత్మశక్తి కొరవడింది, ప్రాణశక్తి కొరవడింది. ప్రాణశక్తి అనేది ఎక్కడ వస్తుంది అంటే ధ్యానం నుంచి వస్తుంది. ధ్యానం ఎక్కడ మొదలవుతుంది అంటే శ్వాసలో మొదలవుతుంది. శ్వాస ఎక్కడుందంటే ఎవరి ముక్కులో అనుకుంది. అది డాక్టర్ దగ్గర, శ్వాస డాక్టర్ దగ్గర లేదు, నీ ముక్కు డాక్టర్ దగ్గర లేదు, నీ ముక్కు హాస్పిటల్ దగ్గర లేదు, నీ ముక్కు తాయత్తుల దగ్గర లేదు, నీ శ్వాస మంత్రతంత్రాల్లో కూడా లేదు, నీ ముక్కు జపాల్లో కూడా లేదు, నీ శ్వాస జపాల్లో కూడా లేదు. నీ ముక్కు నీ దగ్గరే ఉంది, నీ శ్వాస నీ దగ్గరే ఉంది, నీ ప్రాణశక్తి నీ దగ్గరే ఉంది. ఆ ప్రాణశక్తి మళ్ళీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తుంది. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దిస్ ఇస్ ద సైన్స్ బియాండ్ ద ఫిజికల్ సైన్స్. దేవుడు ప్రాణశక్తి ఆత్మశక్తి లోపమే రోగానికి మూల కారణం. ప్రతి రోగానికి కారణము ప్రాణశక్తి లోపము. ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మశక్తి దగ్గర నుంచి వస్తుంది. ఆత్మశక్తి ఎక్కడ ఉంది అంటే నీ ఆత్మ నీ దగ్గరే ఉంది. అది ప్రాణశక్తి, ఆత్మశక్తి నుంచి ఈ ప్రాణశక్తి ఎట్లా వస్తుంది అంటే ప్రాణశక్తి మూలాధారం శ్వాస. శ్వాస ఎక్కడ కనెక్ట్ అయ్యింది అంటే ప్రాణంతో కనెక్ట్ అయి ఉంది. శ్వాస ఆగిపోతే ప్రాణం ఆగిపోతుంది. కాబట్టి ప్రాణానికి శ్వాసకు సంబంధం ఉంది. శ్వాస మీద ధ్యాస పెడితే నీకు ప్రాణశక్తి వస్తుంది. డాక్టర్ విద్య మీద శ్వాస పెడితే నువ్వు డాక్టర్ అవుతావు. ఇంజనీరింగ్ విద్య మీద ధ్యాస పెడితే నువ్వు ఇంజనీర్ అవుతావు. నువ్వు రాజకీయాల మీద ధ్యాస పెడితే నువ్వు పొలిటీషియన్ అవుతావు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతావు, నువ్వు బుద్ధుడు అవుతావు. దిస్ ఇస్ ద సైన్స్. అంతే. మనకి ఏదైతే లోపం ఉందో అదే మనకి అక్కడ ప్రాణశక్తి చేరలేదు, అక్కడ ప్రాణశక్తి కొరవడింది. షుగర్ వచ్చింది, ప్యాంక్రియాస్ ప్రాణశక్తి కొరవడింది. బీపీ వచ్చింది, బ్లడ్ లో ప్రాణశక్తి కొరవడింది. చర్మ వ్యాధి వచ్చింది, బ్లడ్ లో ప్రాణశక్తి కొరవడింది. లివర్ పోయింది, ప్రాణశక్తి కొరవడింది. హార్ట్ పోయింది, ప్రాణశక్తి కొరవడింది. అంతే. ప్రాణశక్తి లోపమే వ్యాధి. ప్రాణశక్తి యొక్క మూలాధారం ఆత్మశక్తి. ఎవరి ఆత్మ వాని దగ్గరే ఉంది. అంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు భుజం నొప్పి వచ్చింది అనుకోండి, నా ప్రాణశక్తి నాకు ఇక్కడికి రా అనేసి అడగాల? 100% అక్కడ ప్రాణశక్తి లోపం ఉంది. ఆ ప్రాణశక్తి అనేది ఆ యొక్క మొత్తం దాని క్షేత్రం అంటే ఎమోషనల్ బాడీ. ఆ ఎమోషనల్ బాడీ బ్యాలెన్స్ అయితే మళ్ళీ ప్రాణశక్తి అక్కడికి చేరుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రామ్మా, నువ్వు నా ఎనర్జీ నాకు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడ వస్తే నాకు తగ్గిపోతుంది, ఇట్లా నేను సజెషన్ ఇచ్చుకోవాలంటారా? అన్ని మానేసి సైలెంట్ గా ధ్యానం చేస్తే దానిపైన అది చేస్తుంది. నో సంకల్పం, నో వికల్పం. దేవుడు ఇప్పుడు ఒకరికి ఒక చిన్న ఒక క్యాన్సర్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నాకు బ్రెయిన్ ట్యూమర్ నయం అవ్వాలి అని ధ్యానంలో కూర్చోవడం కంటే వానికి ఒక 40-30 సంవత్సరాలు ఉన్నాయి, వానికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. వాడు నాకు బ్రెయిన్ ట్యూమర్ నయం అవ్వాలి అని ధ్యానంలో కూర్చుంటాడు. అంటే ఇప్పుడు దేనికి ఎదురుగా వెళ్తున్నాడు? దేనికి ఎదురెళ్తున్నాడు? రోగానికి ఎదురెళ్తున్నాడు. తన శక్తిని రోగానికి ఎదురుగా పనంగా పెడుతున్నాడు. అవునా తల్లి? అట్లా కాకుండా ఇది ఉంటే ఉండని నేను 100 ఏళ్ళు బతకాలి,
ఆరోగ్యంగా ఇది ఉండాలి, ఇది ఉండాలి, నేను ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకాలి. సో దీని కర్మని, దీని బ్యాలెన్స్ ని ఉండనిస్తూనే నేను ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకాలి. దీంట్లో ఏది కరెక్ట్ తల్లి? ఇటు ఎదురు వెళ్ళడం కరెక్టా? నేను 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలని స్ట్రైట్ గా వెళ్ళడం కరెక్టా? స్ట్రైట్ గా వెళ్ళటమే కరెక్ట్. 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఇది ఆటోమేటిక్ గా పోతుంది కదా. దీన్ని సానుకూల దృక్పథం అంటారు. ఇది బుద్ధుడు కనిపెట్టాడు. Yes, సో sir. నో సంకల్ప నో వికల్ప, సానుకూల దృక్పథం. ఇది Yes, sir. అత్యద్భుతమైన సైన్స్. సానుకూల దృక్పథం మీకు బుక్ వస్తుంది నిర్వాణ బీజాల్లో, ప్రతి ఒక్కరికి చేరుతుంది సానుకూల దృక్పథం ఎలా నిర్మించాలని. అదో పెద్ద సైన్స్. సో ఇప్పుడు ఎదురు వెళ్ళడం కంటే స్ట్రైట్ గా 100 ఏళ్ళు బతకడం మేలు కదా. Yes, sir. దాని కర్మ మీద అది అవ్వక- తీసుకుంటుంది, ఆ అవునా? బ్యాలెన్స్ పోతుంది. Yes, sir. అవ్వ కావాలా బువ్వ కావాలా లాగా. ఇప్పుడు అది మన కర్మ వల్ల అది వచ్చి ఉంటుంది, మన బ్యాడ్ కర్మ వల్ల, తెలియని కర్మ వల్ల అది వచ్చి ఉంటుంది. ఆ కర్మను ఉండనిస్తూనే నేను 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. Hmm. అది క్లోజ్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది. Yes. సో ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథం అనేది నేర్చుకోవాలి. నో సంకల్ప నో వికల్ప. Yes, sir. మంచి క్లారిఫికేషన్ వచ్చింది. పద్మ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ దేవుడు ధ్యానోదయం. గుడ్ మార్నింగ్ అండి. సార్, నేను బయటికి వెళ్ళి క్లాసులు చెబుతా ఉంటా. చెప్పిన తల్లి దగ్గర కొద్దిగా వాయిస్ పెంచండి. బయటికి వెళ్ళి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్తానండి. ఓకే తల్లి. అప్పుడు ఏమవుతుందంటే నాకు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. ఉమ్. అది ఎందువల్ల అండి తెలుసుకుందామని. ఆ దేవుడు, ఇప్పుడు మనం కొత్త ప్లేస్ కి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఎమోషనల్ బాడీ అంత బ్యాలెన్స్ గా ఉండదు. ఆ, ఆ ఎమోషనల్ బాడీ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్సే నొప్పులు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు తల్లి, ఇబ్బంది ఏం పడదు. వెన్నులో అది కొంచెం ఎక్కువగా ఉంటే నాకు ఇదిగా ఉంటుంది. ఎలా వదులుకోలేను, చెప్పాలి, వాళ్ళకి చెప్పాలనిపించింది. ఇబ్బంది లేదు. అది నిన్ను ఇబ్బంది పెట్టదు తల్లి, ఉండని. ఆ నొప్పులు ఉండని, అవి నిన్ను ఇబ్బంది పెట్టవు. చాలా బాగా చెప్పారు సార్. ఇంకా ఆయనాలని ఉంది. అవునా దేవుడు? ఆ, థ్యాంక్ యూ దేవుడు. థ్యాంక్ యూ సార్. అడగండి చెప్తారు. ఉంది కదా, అడిగితే వస్తుంది అని చెప్పేసి. ప్రశ్నే పునఃసృష్టి ప్రక్రియ. సార్ ఆ మేడమే కాదు, చాలా మంది ఇది చెప్తుంటారు సార్. నేను అక్కడ ధ్యాన ప్రచారానికి వెళ్ళాను, లేకపోతే కొత్త ప్లేస్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు బానే ఉన్నాను, సడన్ గా అప్పటికప్పుడు నాకు ఆ మార్పు వచ్చింది, ఈ మార్పు వచ్చింది. మనం కొత్త ప్లేస్ కు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, అసలు అక్కడ ఏమవుతుందో అనే యొక్క ప్రతి సందిగ్ధము ఎమోషనల్ బాడీ ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను మహారాష్ట్రకి వెళ్తాను, లేదా తిరువణామలై వెళ్తాను, లేదా కేరళ వెళ్తాను. అక్కడ కొత్త మనుషులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అక్కడ నేను ఎలా నటించాలో తెలియదు, అంటే ఎట్లా యాక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. అదంతా ఫేస్ చేసేది నా ఎమోషనల్ బాడీనే కదా. కాబట్టి ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కొద్దిగా పెయిన్స్ వస్తాయి. ఆ ఎమోషనల్ బాడీ మళ్ళీ బ్యాలెన్స్ స్టేజ్ దగ్గర రావాలంటే ఆ పెయిన్స్ అని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే మళ్ళీ బ్యాలెన్స్ స్టేజ్ లోకి వస్తుంది. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఎయిర్పోర్ట్ లో దిగారనుకోండి, అక్కడ చెకింగ్ వాళ్ళు ఉంటారు, మీరు కొత్తగా వెళ్ళారు, ఎలా ఉంటుంది సిచ్యువేషన్? Yes, sir. బయటకు వచ్చి క్యాబ్ ఎక్కేదాకా అమ్మయ్య రిలాక్స్ అవుతారు. అంటే ఎమోషనల్ బాడీ మొత్తం బ్యాలెన్స్ లోకి వస్తుంది. అంతవరకు ఎమోషనల్ బాడీ బ్యాలెన్స్ లో ఉండదు కదా. ఏం దేవుడు? క్యాబ్ ఎక్కినాక అమ్మయ్య అనుకుంటారు, అప్పుడు బ్యాలెన్స్ లోకి వస్తుంది. ఇది అంతే. అంతే, సిచ్యువేషన్ గురించి ఆలోచించకుండా మనం వెళ్ళి మన పని చేసుకొని ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాం. నార్మల్ అంతే కదా అయిపోతుంది. సార్. అక్కడ కొత్తగా తల్లి, కొత్త ప్లేస్, కొత్త సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది కొద్దిగా. దట్ ఈస్ న్యాచురల్. ఎవరికైనా, బుద్ధుడికి ఏం కొమ్ములు ఉండవు. ఏం దేవుడు? ఎస్ సార్, ఎస్. కళాలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా.
ఆ, ఆ, సార్ నేను ఈ ఈ విషయంలో అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ వాళ్ళు కొత్త వాళ్ళందరికీ మన ఎనర్జీని లాగేసుకుంటారు. ఏం లేదు. నెగిటివ్ ఎనర్జీ మనకు ఈ ఫీలింగ్తో ఉంటారనమాట. దానివల్ల కూడా కొంత అనేది ఆ మీరు వెళ్ళినప్పుడు మీరు ఏదోటి వేసుకుని వెళ్ళండి, ఒక ఎనర్జీ ఫామ్, మీకు ఆ నొప్పులు రాకుండా ఉంటాయి, ఇట్లా చెప్తూ ఉంటారు కొంతమంది సీనియర్లు. అవన్నీ అవసరం లేదు. ఒకవేళ నిజంగా మన ఎనర్జీ అక్కడ అవసరం అయితే అంతకన్నా అదృష్టం మనకి ఇంకేముంది? అంతే కదా దేవుడు. ఇవ్వగలిగే స్థితిలో పరోపకార్యార్థం ఇదం శరీరం. ఇవ్వగలిగే స్థితిలో ఉంచింది అంటే అదే మనకి అది అదృష్టమే కదా. అంతే కదా దేవుడు. మళ్ళీ దాని గురించి ఊరికే ఆలోచించి నొప్పులు వచ్చేసింది, అసలు నొప్పులు వస్తున్నాయి అనే ఫీల్ అనేది అసలు అవసరం లేదు. మామూలుగాను కూడా నొప్పులు వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో మనకి. అలాగే ఇది కూడా అనేసుకోవచ్చేమో అని నా అభిప్రాయం. అలాగే నేను ఫీల్ అవుతాను. అవును దేవుడు. బుద్ధుడు ఒక అంశాన్ని చెప్పాడు ఒక సందర్భంలో. ఉమ్, నొప్పి లేని శరీరము, యోచన లేని మనస్సు, ఉమ్, నిర్వాణం లేని సుఖం ఎక్కడా లేదు అని చెప్పాడు. అవును, అంటే శరీరం అన్నాక ప్రతి బుద్ధుని స్థితిలో, యోగీశ్వరుని స్థితిలో కూడా శరీరం అన్నాక ఎక్కడో ఒకటి చిన్న వ్యాధి ఉంటుంది. అవును, అట్లే మనసు అన్నాక అది దహించే తత్వం, ఉమ్, అగ్నితత్వం. అది అవును. శరీరం వంటి వ్యాధి, ఆలోచన వంటి అగ్ని, నిర్వాణం వంటి సుఖం ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు అని చెప్పాడు బుద్ధుడు. చాలా నిజమైన అద్భుతం. సుఖం ఎక్కడుందిరా అంటే అది భౌతిక సిరి సంపదల్లో లేదు, ఇంకొక చోట లేదు, ఇంకొక చోట లేదు. నిజమైన సుఖం నిర్వాణ స్థితిలో ఉంది. అవును, అలాగే ఆలోచన వంటి అగ్ని ఎక్కడా లేదు. అది దహించిందంటే ఇంకంతే సర్వనాశనమే. ఉమ్, హిట్లర్కి తన మనసు దహించింది. దహిస్తే రెండో ప్రపంచ యుద్ధమే వచ్చింది. ఉమ్, సో రెండో ప్రపంచ యుద్ధానికి మూలమైనది కూడా ఒక మనస్సే, ఒక హిట్లర్ యొక్క మనస్సే. అది అగ్ని కంటే దారుణమైంది, దహించే తత్వం కలది. అట్లే శరీరం వంటి వ్యాధి ఎక్కడా లేదు అన్నాడు. శరీరం అంటే ఏదో వ్యాధి ఉంటది ఉంటది. ఖచ్చితంగా. బుద్ధుడికి కూడా, యోగీశ్వరునికి కూడా అవును, ఉంటది. బాగుంది సార్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్. అందుకే మీకు వాస్తవాలు తెలుసుకుని జీవించాలి, నిర్వాణ స్థితిలో జీవించాలి. పత్రిసార్లో వాస్తవాలు తెలిస్తేనే నిర్వాణ స్థితి వస్తుంది. పత్రిసార్లో బోధించే గుణం నచ్చింది అన్నారు. మీరు అవును. బోధించే గుణం కూడా పత్రిసార్ లాగా ఉంది. అవునా అసలు దేవుడు. అవును. వాసన దోషం. చెప్పే విధానం బాగుంది. సింపుల్ గా ఏదో సోది లేకుండా చెప్పాల్సిన విషయాన్ని అలాని మరీ క్లుప్తంగా చెప్పేసినా అర్థం చేసుకోవడం కష్టం. కానీ అలా అవును. అలా కాకుండా చక్కగా ఎంత చెప్పాలో అంత చాలా బాగుంది. ఓకే ఊరికే తల్లి. ఒక 100 ఉదాహరణలు చెప్పేయకుండా తల్లి. బోధించే గుణం చాలా అద్భుతంగా ఉంది సార్ మీది. చాలా బాగుంది. మీరు అద్భుతంగా విన్నారేమో తల్లి. కాదు. ఈ గుణాల గురించి అది నేను అలాగే చెప్తాను. అవన్నీ మనం ఉంటాయి ఖచ్చితంగా అని. పని మనిషి వస్తానని యోగేశ్వరుడికి కూడా గుణం ఉంటుంది, కానీ అతని చేతిలో ఉంటది. ఉంటుంది అంతే. ఆ లోపల అంతే. మనకు ఆ కసి ఉండదు, తిడతాము కానీ అంతే. కోపం లేదు. రావణాసురుడు గుణం చేతిలో ఉన్నాడు, రామునికి గుణాలు చేతిలో ఉన్నాయి. అంతే. ఇద్దరు మహాసాధకులే, ఇద్దరు యోగీశ్వరులే. అవును, కాకపోతే ఒకంత గుణం చేతులకు వెళ్ళిపోయాడు రావణాసురుడు. అవును, రాముడు గుణాలని తన చేతిలో ఉన్నాయి. అవును. అంతే తల్లి. చాలా ఓకే బాగుందమ్మా. దేవుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గుణాలలో ఉంటూ గుణరహితుడిగా ఎలా ఉండాలి అన్నది అర్థమైంది సార్. ఓకే. మనము సత్యాలు తెలుసుకుంటేనే, వాస్తవాలు తెలుసుకుంటేనే మనకు నిర్వాణ స్థితి వస్తుంది. లేకపోతే మనం ఏదో ఒక కార్నర్ లో ఉంటాం. స్టిల్ వి మేక్ అవర్ ఓన్ బౌండరీస్. ఏదో బౌండరీ నిర్మించుకుంటూనే ఉంటాం మన చుట్టూ. బౌండరీ లేకోకుండా ఉండడమే నిర్వాణ స్థితి. ఆ బౌండరీ లేకుండా ఎప్పుడు జరుగుతుంది అంటే వాస్తవాలు తెలుసుకున్నప్పుడే జరుగుతుంది. వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే ధ్యాన శాస్త్రం నీ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తాయి. ధ్యాన శాస్త్రం ఎక్కడ ఉంది అంటే ముక్కు దగ్గర ఉంది. ఎవరి ముక్కు వాని దగ్గర ఉంది, ఎవరి ధ్యాన శాస్త్రం వాని దగ్గరే ఉంది. ఎవరి బౌండరీ వాడే తొలగించుకోవాలి, ఎవరి నిర్వాణం వాడే పొందాలి.
నేను ఇంకొకరికి నిర్వాణం ఇవ్వలేను, వాని నిర్వాణ స్థితిని నేను పొందేటట్టు నేను చేయలేను. అలాగే నాకు నేను నిర్వాణం పొందేలాగా ఇంకొకరు చేయలేరు. ఫస్ట్ మన లోపల దాన్ని రగిలించుకుంటే ఆ తర్వాత మీలాంటి వారు మార్గదర్శకులుగా మాకు దారి చూపిస్తారు. ఎవరికి వాడే కానీ సాధన మార్గదర్శకుడు చేయాల్సి దేవుడు, ఎవరికి వాడే మార్గదర్శకుడు. అంటే మీరు కొంచెం ముందున్నారు కదా సార్ కొన్ని విషయాలు. ఇప్పుడు నేను చెప్పిందే నాకు, ఆ. ఇప్పుడు నా కోసమే నేను మాట్లాడుతున్నా, మీకోసం మాట్లాడట్లేదు. ఎస్ సార్. నా కోసం నేను మాట్లాడుతున్నా, నా ఆత్మ పోషణ కోసం నేను మాట్లాడుతున్నా, నా ఆత్మ పురోభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నా. ఇంకా దేవుడు. లాస్ట్ క్వశ్చన్ సార్. లతా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు తొందరగా అడగాలి, మనకు అమూల్యమైన సమయం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా లతా గారు. ఒక్కసారి ఆ మైక్ మీద నొక్కండి, అన్మ్యూట్ అయిపోతుంది. మ్యూట్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా మేడం రావట్లేదమ్మా. మేడం మాట్లాడండి. వచ్చింది వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ని అడగండి. హలో, నమస్తే సార్. దేవుడు నమస్తే. నమస్తే సార్. మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది సార్, సింపుల్ గా ఉంది. తర్వాత ఒక మేడం అడిగారు కదా, ప్రచారానికి వెళ్తూ ఉంటే నొప్పులు వస్తాయి అని చెప్పారు కదా మేడము. ఆ మేడం ఇంట్లో ఉంటే చెప్తున్నాను సార్. మేడం, మీరు ఎప్పుడైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత మీకు నీరసంగా అనీజీగా ఉన్నప్పుడు వెంటనే మీకు అందుబాటులో ఉంటే స్నానం చేసేయండి మేడం. వెళ్ళి వెంటనే స్నానం చేసేసి ఆ బట్టలు మార్చేసుకొని ఒక 10 నిమిషాలు ధ్యానం కూర్చోండి, అంతా సెట్ అయిపోతుంది. ఇది నాకు అనుభవం మేడం. ఎప్పుడైనా సరే ఎన్నో చోట్ల పోతుంటాం మనము, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము. కొన్ని మనకు సెట్ అయితే మనం ఆ శూన్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రచారం చేస్తామో వెంటనే మనకు ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా మీకు ప్రయత్నం అయితే ఆ విధంగా చేయండి. లేదు ఒకవేళ నాకు ఇబ్బందిగా ఉందంటే మెడిటేషన్ లో కూర్చోండి, లేకపోతే వీలైతే తొందరగా స్నానం చేసేయండి. ఇది నేను చెప్తున్న సలహా సార్. ఇది నా అనుభవం మీద నేను చెప్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. మీ ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇప్పటి వరకు ఇచ్చి మీ జ్ఞానాన్ని పంచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ధ్యానోదయం తల్లి, మీ అందరికీ నా తరపున మీరందరూ నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటూ, నిరంతరం నిర్వాణ స్థితిలో ఉంటూ మీ జీవితాన్ని మీరు అద్భుతంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ దేవుడు. థ్యాంక్ యూ సార్. మనందరికీ ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు సార్కి, మన గురుదేవులైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం మాస్టర్స్. ఇప్పటి వరకు ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకున్నాము. దయచేసి జూమ్ లో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు అందరూ లైక్ చేయండి. మనకి తెలిసిన ఈ జ్ఞానాన్ని మరలా వినడం వలన శ్రవణము మననము నిధి ధ్యాస. ఇంకొకసారి విని ఎంత మనం తీసుకోగలమో అంత తీసుకుందాము. థ్యాంక్ యూ మేడం. అందరూ దయచేసి పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరవేద్దాం. రేపు మరొక సీనియర్ మాస్టర్ తో, రేపు ఆదివారం కాబట్టి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు సజ్జన సాంగత్యము, వారి జ్ఞానాన్ని తీసుకుంటాము. 6 నుంచి 7 గంటల వరకు ఏకతా ధ్యానం పత్రిజీ వన్నెస్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేద్దాం. అందరూ తప్పనిసరిగా ఒక 5 నిమిషాల ముందే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ మీకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్.